జపాన్ లాంటి చిన్న చిన్న దేశాలు అధికంగా బాగా డెవలప్ అయిన దేశాల స్థాయిలోకి వెళ్ళిపోయినాయి టెక్నాలజీ పరంగా. ఆ టెక్నాలజీ పరంగా కానీ మన విద్యార్థులుగా చిన్న ఉన్నప్పటి నుంచే వాళ్ళకి ఏమన్నా నేర్పించడం కానీ విద్యతో పాటు విద్యతో పాటు ఏదన్నా సరే స్కిల్ డెవలప్మెంట్ ఉండాలన్న. కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఏదన్నా సరే కల్చరల్ యాక్టివిటీస్ ఇవి చేయనీయట్లేదు. స్టూడెంట్స్ కూడా అంతకే ఉన్నారు, చేయనిస్తే దానికి ఓవర్గా అయిపోవడం. ఇక స్కూల్లో మన ప్రిన్సిపల్ వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తారంటే వీళ్ళకి ఛాన్సెస్. జపాన్ స్కూళ్ళలో కూడా చూసాం, మామూలుగా టీవీలో చూసిందే మనం, యూట్యూబ్లో చిన్న పిల్లలు కూడా ఐస్ క్రీమ్లు తయారు చేయడం కానీ, చాక్లెట్లు తయారు చేయడం కానీ, కొన్ని ఇంకా అలాంటి ఇప్పుడైతే స్కూల్లో మొదలు పెట్టరు కదా కంప్యూటర్స్ కోడింగ్ చేయడం కానీ. ఇప్పుడు మేము స్కూల్లో చదువుతున్నప్పుడు అయితే మేము జెడ్పీహెచ్ఎస్లో చదివాం. దాంట్లో అయితే కంపల్సరీ ల్యాబ్ ఉంటుండే, మాకు లైబ్రరీ ఉండేది, డిజిటల్ క్లాసెస్ కూడా ఉండేది మా దాంట్లో. మేము చెప్పిన వరకు అయితే గవర్నమెంట్ స్కూల్లో నాకు తెలిసిన వరకు ప్రైవేట్ స్కూల్కి దీనికి పెద్దగా తేడాలు ఉండవు. కాకపోతే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు కొంచెం అలా ఉంటారు ఇలా ఉంటారు అని బయట మాటలే, లోపలంతా ఇంగ్లీష్ మొత్తం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. మాకు ఇప్పటికీ అక్కడ చదువుకున్న వల్ల ఇంగ్లీష్ సరిగా మాట్లాడతాం కానీ ఏదైనా చూసి చదువుకోవడం కానీ అర్థం చేసుకోవడం ఇంగ్లీష్ ఉంటుంది, కానీ తెలుగు చదవాలంటే ఇప్పుడు కష్టమవుతుంది మాకు.